మా ఫ్రెండ్ బెంగుళూరులో టీసీఎస్‌లో జాబ్ చేస్తున్నాడు. వాడికి 25,000 సాలరీ వస్తుంది. కానీ వాడు ఒక్క రూపాయి కూడా దాచుకోలేకపోతున్నాడు. ఈ సమస్య ఫిక్స్ చేయడం చాలా కష్టమే. కానీ ఒక చిన్న రూల్‌తో కొంచెం వాడికి ఊరట కలిగించాం. మీరు కూడా అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ టు బిల్డింగ్ బేసిక్స్ ఎపిసోడ్ 5. దిస్ ఈస్ సీఏ కళ్యాణ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ పింటాస్ బై కళ్యాణ్ తెలుగు. ఈ ఫ్రేమ్‌వర్క్‌తో ఆయనకొచ్చే సాలరీతో ఎక్కువ దాచలేకపోవచ్చే కానీ ఎంతో కొంత దాచే అవకాశం ఉంది. ఈ ఫ్రేమ్వర్కే 50-30-20 రూల్. 25,000 రూపీస్ టేక్ హోమ్ సాలరీతో ఈ రూల్ని ఎలా వాడాలో చూద్దాం. 50% ఆఫ్ ద సాలరీ అంటే 12,500 రూపీస్ని ఖచ్చితంగా నీడ్స్కి ఇవ్వాలి. అంటే పీజీ, రెంట్, మీల్స్, స్మాల్ హెల్త్ ఇన్సూరెన్స్, ఇలా ఏవైతే ఖచ్చితంగా చేయాలో వాటికి మనం ఇవ్వాలి. నెంబర్ 2, 30% ఆఫ్ ద అమౌంట్ అంటే 7,500 రూపీస్ మీ వాంట్స్కి ఇవ్వాలి. అంటే మీ సోషల్ లైఫ్, ట్రాన్స్పోర్ట్, షాపింగ్, వీక్లీ వన్స్ డిన్నర్, ఇలా వీటి కోసం మీరు ప్లాన్ చేసుకోవాలి. దీన్ని ఎలా ప్లాన్ చేయాలంటే ఎపిసోడ్ 4లో నేను వాల్యూ బేస్డ్ బడ్జెటింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసా. గో అండ్ చెక్ ఇట్ అవుట్. నెంబర్ 3, ఈ 20% ఆఫ్ ది అమౌంట్ అంటే 5,000 రూపీస్ దీన్ని మన ఎమర్జెన్సీ ఫండ్స్ క్రియేషన్ అండ్ ఇన్వెస్టింగ్ కోసం ఉపయోగించాలి. దీన్ని ఎలా చేయాలి అనేది నేను ఎపిసోడ్ 3లో పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ మెథడ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. గో అండ్ చెక్ ఇట్ అవుట్. కానీ ఇది ఎందుకు? ఇది మన సెక్యూరిటీ కోసం. ఈవెన్ టీసీఎస్ కూడా ఈ మధ్య లే ఆఫ్ చేస్తుంది కాబట్టి మనకి జాబ్ సెక్యూరిటీ అనేది లేదు. సో దీనికోసం మన ఎమర్జెన్సీ ఫండ్స్ అండ్ మన ఇన్వెస్ట్మెంట్స్ని బిల్డ్ చేసుకుంటే మనకు నెక్స్ట్ జాబ్ వచ్చే వరకు మనకి ఎటువంటి ప్యానిక్ ఉండదు. అలాగే మన ఫ్యూచర్ రిటైర్మెంట్ కోసం కూడా ప్లాన్ చేసినట్టు అవుతుంది. అయితే లే ఆఫ్స్ గురించి బయటపడడం ఆపి ఈ రూల్ని అప్లై చేయడానికి ట్రై చేయండి. మీరు ఏ కంపెనీలో పనిచేస్తున్నారో ఈ కింద కామెంట్ చేయండి. అలాగే ఇక్కడతో మన బేసిక్ బడ్జెటింగ్ రూల్స్ అయిపోయాయి. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి మనం అడ్వాన్స్డ్ బడ్జెటింగ్ టెక్నిక్స్ని తెలుసుకోబోతున్నాం. ఇందుకోసం నన్ను ఫాలో అయ్యి ఈ వీడియోని లైక్ చేయండి.